వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ మహిళల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరొక కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించబోతున్న చంద్రబాబు సర్కార్. ఈ పథకం కింద మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యం ఉంది, కానీ ఆ ఒక్క రూట్లో మాత్రం మహిళలు టికెట్లు కొనాల్సిందే. ఆ రూట్లో బస్సుల్లో ఎలాంటి కార్డులు చూపెట్టినా ఫ్రీ బస్సు సౌకర్యం పనిచేయదని అధికారులు తేల్చి చెప్పారు. ఇంతకీ ఆ రూట్ ఏంటో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి వంటి గుర్తింపు కార్డులతో 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీ జర్నీ చేయొచ్చని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆడపిల్లలు, మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ పథకం వర్తించేలా ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది. జీరో టికెట్ విధానంలో రాష్ట్ర సరిహద్దుల వరకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తుందని, ఫ్రీ బస్ ప్రయాణికులకు స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తుంది. అయితే ఫ్రీ బస్ పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రూట్లో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం లేదని చెప్పారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. ఘాట్ రోడ్డుల్లో వెళ్లే బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం ఉండదని చెప్పింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా రూట్లలో ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయట్లేదని తిరుమలరావు వ్యాఖ్యానించారు. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పథకం యథావిధిగా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. జిల్లాల మధ్య కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. ఇక ఫ్రీ బస్ దృష్ట్యా రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ఉన్న మొత్తం బస్సుల నుంచి 70% అంటే 6,700 వాహనాలను ఉచిత ప్రయాణానికి కేటాయించారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం త్వరలోనే 3,000 ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలి విడతగా 6 నెలల్లో 700 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై అధిక భారం పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 15 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఫ్రీ బస్సు వల్ల ఈ సంఖ్య 26 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ సౌకర్యం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీనివల్ల ఆర్టీసీపై ఏడాదికి దాదాపు 1950 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.